మనిషి ఎందుకు నష్టపోతాడంటే, మనిషికి సమస్యలు వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ కాకుండా రియాక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గాడిద ఒక చెట్టు కట్టేసి ఉంటుంది. ఒక దయ్యం వస్తుందన్నమాట. ఆ దయ్యం వచ్చి ఏం చేస్తుందనంటే, ఆ గాడిదని కట్టున్నటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ గాడిద ఒక్కసారిగా పొలంలోకి ఎంటర్ అయిపోయి ఆ పంట మొత్తం నాశనం చేస్తుంది ఆ గాడిద. ఆ కోపం వచ్చినటువంటి ఆ పొలం యొక్క ఆ ఓనర్ వైఫ్ ఆ గాడిద మీద కోపంతో గాడిదని చంపేస్తుంది. ఆ గాడిద ఓనర్ వచ్చి, నా గాడిదని చంపేస్తావా నువ్వు అని చెప్పేసి ఆ పొలం ఓనర్ అయినటువంటి వైఫ్ని చంపేస్తాడు. అది చూసినటువంటి ఆ పొలం ఓనర్, నా వైఫ్ని చంపేస్తావా అని ఆ గాడిద ఓనర్ని చంపేస్తాడు. ఆ గాడిద ఓనర్ని చంపేసినటువంటి పిల్లలు చూసి, మా నాన్నగారిని చంపేస్తావా నువ్వు అని చెప్పేసి ఆ పిల్లలు వచ్చి ఆ పొలం ఓనర్ని చంపేస్తాడు. సో ఇంత గొడవ అవుతున్నప్పుడు ఆ పిల్లలు, ఏంటి ఇంతమంది చనిపోతున్నారు, ఏమవుతుందని చెప్పేసి దయ్యం దగ్గరికి వచ్చి అడుగుతారు. ఎందుకు ఇంత నష్టం జరిగింది, ఇంత ఘోరంగా ఎందుకైంది అని అంటే, ఆ దయ్యం ఏమంటుందంటే, నేను ఓన్లీ గాడిదని మాత్రమే విప్పాను. మీరు పగలు పెంచుకున్నారు, ప్రతీకారాలు పెంచుకున్నారు, ఒకరి మీద ఒకరు విద్వేషాలు పెంచుకున్నారు, ఒకరి మీద ఒకరు కోపం పెంచుకున్నారు, మీరు దాన్ని నాశనం చేసుకున్నారు. నేను ఖచ్చితంగా నా పాత్ర పోషించాను. నేనేం పాత్ర పోషించాను? నేను గాడిదని మాత్రమే రిలీజ్ చేశాను. దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనిషికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం చాలా సమయస్ఫూర్తితో నుండి, నేర్పుతో నుండి ఆ సమస్యని మనం ఎదుర్కోవాలి. దాన్ని పగలు ప్రతీకారాలను పెట్టుకుంటే మనిషి భయంకరంగా నష్టపోతాడు. సో ద సొల్యూషన్ ఈజ్ నాట్ హౌ యూ రియాక్ట్, ద సొల్యూషన్ ఈజ్ హౌ యూ రెస్పాండ్. వీ షుడ్ నాట్ సప్రెస్ ద ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్. అప్పుడే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.